హార్మన్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మేము కరెంట్లీ ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి తెరుస్తున్నాం, ఢిల్లీలో ఒకటి తెరిచాము. ఇలానే మేము అన్ని మేజర్ సిటీస్లో 2024-2025లో అన్ని మేజర్ సిటీస్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్స్ తెరవబోతున్నాం. దీని తర్వాత మాకు Tier 2, Tier 3 టౌన్స్లో మా పార్ట్నర్స్, మా డీలర్ పార్ట్నర్స్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు తిరగడం. సో మాకేంటంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ప్రోడక్ట్కి ఏదైనా చూడాలంటే, స్టీల్ డోర్ కానీ వుడెన్ డోర్ కానీ దాని టచ్ అండ్ ఫీల్ కావాలంటే మా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ విజిట్ చేసి, సేల్ ఏమి ఉండదు అక్కడ, మొత్తం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ప్రోడక్ట్, దాని ఫీచర్స్ ఏంటి, దాని అప్రాక్సిమేట్ ప్రైజెస్ ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో పర్సనల్గా వచ్చి చూడొచ్చు. అది ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్, బిల్డర్స్ కూడా చాలామంది ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్స్కి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఢిల్లీలో రావడం. ఎందుకంటే వాళ్ళకి బయింగ్ డెసిషన్లో కొన్నిసార్లు మనం క్యాటలాగ్ చూసి కొనడం కొద్దిగా కష్టపడుతుంది. ఎందుకంటే అది క్యాటలాగ్ ఎప్పుడు కొద్దిగా అందంగానే ఉంటాయి. ప్రోడక్ట్ వచ్చి చూడాలా, అది ఎలా ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటి. కొన్ని మా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అది పర్సనల్గా వచ్చి చూస్తే అప్పుడు దాకా మీకు దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అది అర్థం అవుతుంది. అందుకనే ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఇండివిజువల్ బయర్స్కి ప్లస్ కన్సల్టెంట్స్, ఆర్కిటెక్ట్స్, డెవలపర్స్, బిల్డర్స్ వీళ్ళందరికీ ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అనుకొని మేము ఆల్ ఇండియాలో నెక్స్ట్ 5 yearsలో దగ్గర ఒక 7-8 పెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మా పర్సనల్ ఫ్యాక్టరీ ఓన్డ్ ఉంటాయి. హైదరాబాద్లో ఉంది, ఢిల్లీలో ఉందండి. హైదరాబాద్లో మాదాపూర్, ఇప్పుడు క్యాపిటల్ పార్క్ అని మాదాపూర్లో అక్కడ తెరిచామండి. ఇవాళ యాక్చువల్గా ఇవాళే ఓపెన్ చేయబోతున్నాం. బట్ మాకు ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ తెరవకంటే ముందరే మాకు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మాకు ఫ్యాక్టరీకి వచ్చి చూడాలని కొద్దిగా కష్టపడుతున్నారు కస్టమర్స్. అందుకనే మాకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉంటుందని. సో మనకి ఇవాళ కూడా చాలామంది బిల్డర్స్, మీరు జయబేరి కానీ, మై హోమ్ కానీ, రాజపుష్ప కానీ, ఇవంతా పెద్ద బిల్డర్స్కి వాళ్ళ ఓనర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆర్కిటెక్చరల్ టీము, ప్రాజెక్ట్ టీము రావడానికి ఆల్రెడీ దే ఆర్ వెరీ ఎన్కరేజ్ టు కమ్ దేర్ అండ్ సీ ఇట్. సో మాకు ఇది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ వాళ్ళు చాలా వరకు మా ఫ్యాక్టరీకి వచ్చి, అక్కడ షోరూమ్ కూడా ఉంది, అది వచ్చి చూడాలంటే కష్టపడుతున్నారు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్కి. మెడ్డోర్ అని ఉండేదండి. హార్మన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మెజారిటీ స్టేక్ తీసుకున్న తర్వాత మేము దాని పేరు ఏంటంటే, ఫస్ట్ మేము పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఉండేది, 2010లో డీలిస్టింగ్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత 2012లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత పేరు కూడా కొద్దిగా మార్చుదామైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అయిపోయినాం. వాళ్ళ ఫ్యామిలీ పేరు కూడా, కంపెనీ పేరు కూడా దీంతో అసోసియేషన్ ఉంటే బాగుంటుందని శక్తి హార్మన్ అని చేంజ్ చేశాం. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ కానీ ఏ సిటీలో కూడా మీరు వెళ్తే మా డోర్స్ బయట ఎన్వెలప్లో ఫైర్ డోర్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఇక్కడ ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ తీసుకొని అది కంపల్సరీ యాజ్ పర్ లోకల్ ఫైర్ నామ్స్ ప్రకారంగా మీకు NOC కావాలంటే ఫైర్ డోర్స్ కావాలి. లోపల వైపు ఇప్పుడు వుడెన్ డోర్స్, స్టీల్ డోర్స్, మేము 3 ప్రోడక్ట్స్ తేబోతున్నాం. స్టీల్ ఆల్రెడీ ఉంది, వుడెన్ డోర్ మరి లాంచ్ చేయబోతున్నాం, అల్యూమినియం కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇప్పుడు స్టీల్ డోర్స్ ఆల్రెడీ 2-3 ప్రాజెక్ట్స్లో ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇండస్ అని కన్స్ట్రక్షన్ కంపెనీ అని ఉంటుంది, ఇండస్ వీవా సిటీలో కంప్లీట్ ప్రాజెక్ట్ స్టీల్ డోర్స్ అండి. మెయిన్ డోర్ నుంచి బెడ్రూమ్, బాత్రూమ్ అన్ని స్టీల్. కంపారిజన్ ఏంటంటే డెవలపర్ ఎందుకు కొన్నారంటే, ఒకటి దీనికి మెయింటెనెన్స్ తక్కువ, మీకు టర్మైట్స్, వార్పేజ్ ఇవన్నీ ఉండవు. రెండోది ఏంటంటే ఫ్యాక్టరీ ఫినిష్డ్, లాంగ్ లైఫ్, అండ్ ప్రైస్ కూడా మీకు వుడెన్ అంటే మీరు ఇప్పుడు టీక్ వుడ్ అని అందరూ అంటారు. ఈ టీక్ వుడ్ అది ఆఫ్రికన్ టీకా, ఇండియన్ టీకా, ఎవరికి అర్థం అవుతుంది. మనం వుడ్ చూసి మనం అది చెప్పలేకపోతున్నాం. డెవలపర్స్ కూడా అదే ప్రాబ్లం. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక కన్సిస్టెంట్ ప్రోడక్ట్ కావాలా. బయర్ కూడా ఏంటంటే మెయింటెనెన్స్. ఈ రోజుల్లో ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు ఫ్లాట్స్, అపార్ట్మెంట్ కొనే వాళ్ళకి ఏ ప్రోడక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే దానికి మెయింటెనెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ప్లంబర్ రావాలంటే కూడా ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ చాలా కష్టపడుతున్నారు. సో ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా మీరు మంచి ప్రోడక్ట్ ఇచ్చి సర్వీస్ లేకుండా ఉంటే దానికి ఎప్పుడు ఒక బయర్ రెడీగా సిద్ధంగా. సో మా 2 ప్రోడక్ట్స్ అంటే మేము ఇది స్టీల్ డోర్, అన్ని అపార్ట్మెంట్ స్టీల్ డోర్స్ కొంటారని మేము చెప్పడం లేదు. కొందరికి వుడ్ అని ఇష్టం ఉంది, కొందరికి స్టీల్, కొందరికి అల్యూమినియం.
సో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఏదైనా కానీ మేము మా దగ్గర ప్రోడక్ట్ ఉండాలి, ఆ ప్రైస్ బ్యాండ్లో ఉండాలి. సో మిడ్ అయినా ప్రీమియం గానా మా దగ్గర అన్ని రేంజ్ల్లో ప్రోడక్ట్ ఉన్నాయి. సో మాకు 3,000 యూరోస్ అంటే ఒక 3 లక్షల డోర్ కూడా ఉంది రెడీ. అది ఇంపోర్ట్ చేయాలి మా జర్మన్ ఫ్యాక్టరీ నుంచి. సో బట్ మనకి కాంపిటేటివ్ ప్రైస్ డోర్ కూడా మాకు ఇక్కడే ఉంది. 10,000 15,000 రూపీ డోర్ కూడా ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే బ్రాండ్ అంటున్నాం, డోర్ అంటున్నాం. మేము ఎప్పుడైనా డోర్ అమ్మితే ఫ్రేము షటరు హార్డ్వేర్ 3 కలిపి మీకు కంప్లీట్ సెట్ వస్తుంది, ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్. సో మీరు మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు, మా పార్ట్నర్కి ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ థర్డ్ పార్టీ ఎవరు ఉండరు. ఇంకా మళ్ళీ మీకు బయింగ్ డిసిషన్ బయట పోయి మార్కెట్లో ఈ లాక్ కొనాలి, ఆ లాక్ కొనాలి ఏం అవసరం కూడా పడదు. మేము కంప్లీట్ సిస్టమ్ ఇస్తాం.